ముంబై హైకోర్టు రీసెంట్గా ఒక సంచలనమైన వార్త, సంచలనమైన తీర్పు ఇచ్చింది. ఇది ముఖ్యంగా అమ్మాయిల గురించి. అమ్మాయిలు మేజర్ అయితే వాళ్ళు ఎక్కడ ఉండాలి నిర్ణయించుకునే అధికారం వాళ్ళకి ఉంది. అంతే తప్ప తల్లిదండ్రుల దగ్గరే ఉండాలి, లేకపోతే మిగతా వాళ్ళ దగ్గరే ఉండాలి, తాను కోరుకున్న వాళ్ళకి కాకుండా ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు కోరుకునేలాగా, వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళ దగ్గరే ఉండాలి అనే అంశాన్ని ఏదైతే ఉందో అది తప్పు. మేజర్ అయిన అమ్మాయిల ఇష్టం అని కూడా ముంబై హైకోర్టు ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ఇష్యూ జరిగింది. ఒక అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పకుండా ముంబై వెళ్ళిపోవడం జరిగింది. ఆ అమ్మాయి తనకి ఇష్టమైన వ్యక్తితో జీవిస్తోంది, సహగమనం చేస్తోంది. అయితే ఆ తల్లిదండ్రులు అమ్మాయి మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది. ఈ మిస్సింగ్ కేసు మీద రీసెంట్గా ముంబై హైకోర్టులో కేసు జరుగుతోంది. ఈ సందర్భంలోనే అమ్మాయి ఏదైతే ఆలోచిస్తుందో, ముఖ్యంగా అమ్మాయి మేజర్ అయితే కనుక ఆ అమ్మాయి తల్లిదండ్రులతో ఉండాల్సిన అవసరం లేదు అని ముంబై హైకోర్టు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఆ అమ్మాయి బయటికి వెళ్ళిపోవడానికి కారణం తను ప్రేమించిన వ్యక్తిని పేరెంట్స్ ఒప్పుకోలేదు. దాంతో ఆ అమ్మాయి ముంబై వెళ్ళిపోయింది. ఆ ముంబైలో ఉద్యోగం చేసుకుంటూ తనకు కావలసిన వ్యక్తి, తను ప్రేమించిన వ్యక్తితో జీవిస్తోంది. కానీ పేరెంట్స్ మాత్రం ఆ అమ్మాయి వెనక్కి రావాలి, వెనక్కి వచ్చి తమతోనే జీవించాలి. ఆ అమ్మాయిని దాదాపు చిన్నపిల్లగా అంటే 2 సంవత్సరాలు ఉన్నప్పుడు దత్తత తీసుకున్నాము కాబట్టి తను చదువు సంధ్యలన్నీ కూడా నేర్పించాము, తనకి మంచి బుద్ధులన్నీ నేర్పించాము. ఈ సమయంలో మమ్మల్ని వదిలేసి వెళ్ళటం, తాము నిర్ణయించిన వ్యక్తిని పెళ్లి చేసుకోకుండా తను నిర్ణయించుకున్న వ్యక్తితో వెళ్ళిపోవడం దారుణం అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్లో ఈ కేసు మీద మిస్సింగ్ కేసు రిపోర్ట్ చేయడం జరిగింది. అయితే మిస్సింగ్ కేసు ఉపసంహరించుకోవాలి, ఆ అమ్మాయి ఇష్టం కాబట్టి ఆ అమ్మాయి ఎక్కడ ఉండదలుచుకుందో ఆ అమ్మాయిని అక్కడే ఉండనివ్వాలని చెప్పేసి హైదరాబాద్ తెలంగాణ పోలీస్కి ముంబై హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇలాంటి కేసుల వల్ల చాలా విషయాలు తెలుస్తున్నాయి. మేజర్ అయిన అమ్మాయిలు, మేజర్ అయిన వ్యక్తులకి కొన్ని బాధ్యతలు ఉన్నా కూడా తను ఏ విధంగా ఆలోచిస్తుందో, తన ఇష్ట ప్రకారం తను ఎక్కడైనా ఉండొచ్చు అని ముంబై హైకోర్టు చెప్పడం గమనార్హం.